ఇంకా ఫైనల్లీ నా కూతురు నాతో గొడవ పడి ఇంకా మెహందీ అయితే పెట్టించుకుంది. ఇంకా వచ్చి రాని సెకండ్ మెహందీ కూడా పెట్టేశాను. మరి ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయాలి. నా స్కూల్ డేస్లోనే నేను మెహందీ పెట్టాను. అది ఎలానో చెప్తాను చూడండి స్టోరీ. నేను సోప్స్ కోసము ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళేదాన్ని. ఆ ఆంటీ చాలా మంచిది. సో ఎందుకు మంచిది అంటున్నానంటే చూడండి, నా స్కూలింగ్ టైం అనమాట అది. లేదు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఆ టైంలోనే ఇంకా నేను సోప్స్ కోసము ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళేదాన్ని. ఇంకా ఒకరోజు అట్లానే ఐబ్రోస్ కూడా చేయించుకుందామని చెప్పి కూర్చుంటే ఆ ఆంటీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు ఫేషియల్కి. ఇంకా నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను కదా, నాకు అంత పని కూడా ఏముంది ఇంటి దగ్గర అని కూర్చున్నాను. ఆ ఫేషియల్ అయిపోయింది, హెన్నా కూడా పెట్టించుకున్నారు. అయితే ఆ క్లయింట్ వచ్చేసి రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే ఎవరన్నా మెహందీ పెట్టేవాళ్ళు తెలిస్తే చెప్పండి అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఆకేమో అయ్యో నా దగ్గర మెహందీ ఆర్టిస్టులు ఎవరు లేరు, ఇంతకుముందు 2-3 వచ్చారు, అయినా అంత రారు కదా నా దగ్గర, నేను కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోలేదు అని అన్నది. అయితే ఆంటీ నాకు వచ్చు, నేను పెట్టాలా ఒకసారి చూడు అని చెప్పేసి అన్నాను. అయితే అప్పట్లో బ్లాక్ కోన్ ఇలా రెడ్ కోన్ షేడెడ్ కోన్స్ వస్తుంటాయి కదా. సో రెడ్ కోన్ తోటేమో మంచిగా ఫ్లవర్స్ అవన్నీ అరబిక్ స్టైల్లో వేసేసి స్ట్రోక్స్ వచ్చేసి బ్లాక్లో ఇచ్చాను అనమాట. ముస్లిమ్స్ కదా ఎంతైనా, వాళ్ళకి చిటికలో నచ్చిందండి. అసలు నేను అనుకోలేదు వాళ్ళకి నచ్చుతుంది, ఇంకా అదే నా టర్నింగ్ పాయింట్ అని నేను అనుకోలేదు. తనకి నచ్చింది, క్లయింట్కి, ఆంటీకి కూడా వివచ్చంగా నచ్చేసింది. ఇంకా నువ్వు నా దగ్గరికి వస్తూనే ఉంటావు, ఏదైనా ఉంటే నేను ఆర్డర్స్ చెప్తాను, మీ డాడీ నెంబర్ ఉంటే ఇవ్వు అనేసి చెప్పిందనమాట. సరే కదా అని చెప్పేసి ఇచ్చాను. ఇస్తే నేను వెళ్ళిన ప్రతిసారి పాపం బాగానే చెప్పిందండి. అప్పట్లో ఎంత ఒక 200-150 అట్లానే ఇచ్చేవాళ్ళు. మొత్తం అరబిక్ డిజైన్స్ వేసేదాన్ని. బ్రైడల్ అంటే అంతగా నేర్చుకోలేదు కాబట్టి నేను బ్రైడల్స్ని ఒప్పుకునేదాన్ని కాదు చెప్పేది. కాకపోతే ఆ ఒక్కరోజు నేను అరబిక్ డిజైను జస్ట్ నేను ఊరుకునే వేసానులేండి. ఇంకా ఆ ఆంటీ తన దగ్గర చార్జ్ చేసిందా లేదా నాకైతే తెలియదు. నేనైతే ఆ రోజుకి ఏం తీసుకోలేదు. నాకు నెక్స్ట్ నుండి తను ఒప్పించిన దానికి తనకి నేను కమిషన్ కూడా ఇవ్వలేదండి. పాపం నన్ను కూడా అడగలేదు, కానీ ఆర్డర్స్ అయితే చెప్పేది. అలా నేను కొన్ని ఆర్డర్స్కి అయితే వెళ్ళాను ఈ వచ్చిరాని మెహందీతోటే. కానీ క్లయింట్స్కి బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దామంటే అంత మా సార్ బయటికి పంపించారనమాట. ఇంకా అందుకని నేర్చుకోవడం కూడా వేస్ట్. ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, బయటకు వెళ్ళి ఖర్చు పెట్టకుండా మనము ఓన్గా నా వరకైనా పిల్లల వరకైనా వేసుకోవడానికి ఉంటే సరిపోతుందిలే అని చెప్పేసి బ్యూటీషియన్ సగం నేర్చుకున్నాను. ఈ మెహందీ పెట్టడం అంటే ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా కోన్ చూశాను, చెయ్యి ఖాళీగా ఉంది అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అదే బుద్ధి నా చిన్న కూతురుకు వచ్చింది. ఎక్కడన్నా ఖాళీగా ఉందంటే చాలు అక్కడ ఫిల్ చేసేస్తూనే ఉంటుంది మెహందీ అయిపోయే వరకు. ఇంకా ఈమెది అయిపోయిందా అంటే నా పెద్ద బిడ్డ కూడా నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పేసి చెప్పింది. తనకు కూడా పెట్టాను. రేపు వీడియో పెడతాను, అంటే పెట్టేదేం వీడియో తీయలేదు కానీ అసలు ఏం డిజైన్ పెట్టానో చూడండి మీరే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ నా మెహందీ స్టోరీ అయితే ఇది. మరి నచ్చితే లైక్ చేయండి.